తెలియజేస్తూ గురు బ్రహ్మ గురు విశ్వేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు బ్రహ్మతో సమానం. భగవంతుడు మనకు పుట్టుక మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత నేను తలరాత రాశాను, కానీ ఆ భ్రమణాన్ని సృష్టించాల్సింది ఆ దేవుడితో సమానంగా గురువే అని సాక్షాత్ బ్రహ్మనే గురువును బ్రహ్మను సమానంగా పోస్తూ ఇటువంటి కానీ వారు ఉన్న ఉత్సాహాన్ని వారు చూపించిన ప్రదర్శనను బట్టి గురువుగా వారు విజయాన్ని సాధించినారని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ కూడా. వారు ఇప్పుడు గురువుగా అధ్యాపకుడిగా ఉత్తమ విద్యార్థులను తయారు చేసుకునే మరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించడం జరుగుతుంది. నా పేరు రాఘవరావు. నేను ప్రస్తుతం బడంపేటలో ఉన్నప్పటికీ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ లేను. అంతకుముందు ఇక్కడే ఉండేవాడిని. ఇదే శాంతినికేతనంలో మా ఇద్దరు పిల్లలు కూడా రంగారావు గారు విమల గారి ఆధ్వర్యంలో ఉన్న ఇక్కడే మా ఇద్దరు పిల్లలు కూడా చదువుకున్నారు. చాలా ఈ ప్రాంతానికి సుపరిచితుని. వేదిక మీద ఉన్న ప్రభాకర్ శర్మ గారు కానీ ఇక్కడ ఉన్న మలయేంద్ర వీరందరితో చక్కటి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే బసవరావు గారు ఇటు విద్యారంగానికే కాకుండా సామాజిక రంగంలో కూడా వారు చేస్తున్న సేవలను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. వారు ఆధ్యాత్మికంగా కాకుండా కాలనీ అసోసియేషన్ అధ్యక్షునిగా, అది మా ప్రాంతంలో ఉంది. నేను ఆ రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. వారు బాలాజీ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షునిగా. అవే కాకుండా వారు ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు, మేము ఏ సేవా కార్యక్రమాలు చేసినప్పుడు నేను సైతం వరకు మేము గత 10 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేసినా వారు లేని కార్యక్రమం లేదని చెప్తారు అధ్యక్షుడి గారు. ప్రతి కార్యక్రమంలో వారితో పాటు వారి కుటుంబం అందరూ పాల్గొంటూ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ మరి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ వారి అనుభవాన్ని కూడా తాము చెప్పుకుంటారు. ఈరోజు వారి పదవి విరమణ కేవలం అది ఒక నియమం కాబట్టి పదవి విరమణే, కానీ వారి సేవలు ఇదే విధంగా ముందుకు కొనసాగించాలని చూడండి. వారు ఒక అధ్యాపకునిగా ఉంటూనే ఎంతో కృషి చేస్తూ డాక్టరేట్ కూడా సాధించారు. ఇప్పుడు డాక్టర్ తిమ్మరాజు మధురామరావు గారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిని చూసి విద్యార్థులు ఎంత ప్రభావితం కాదు. అందరూ వారు అధ్యాపకులకి కొనసాగుతూనే డాక్టరేట్ వృత్తి కోసం వారు ఎంతో గమనించి ఇటు మీకు అధ్యాపకునిగా సేవలు చేస్తూనే వారు సాధించడం అనేది మామూలు విషయం కాదు. అదే కాకుండా వారు ఎన్నో అవార్డు వారు అందుకున్న ప్రతి అవార్డు ఫంక్షన్లో మేము వెళ్ళేవారిని, మేమందరం అభినందించేవారిని. ప్రతి కార్యక్రమంలో మేము వారి వెన్నట్టు ఉన్నాం. వారితో మాకు ఒక అనుభవం, ఈ అనుభవం ఈరోజు ఇంకా వారికి సమయం దొరికిందని కూడా మాతో గడపడానికి చాలా సంతోషం సార్. మీకు ఇక్కడ రిటైర్మెంట్ కావచ్చు.